ఏపీలో ప్రభుత్వం మారి 2 ఏళ్లు అవుతోంది. ప్రభుత్వ విధానాలు కూడా మారాయి, కానీ మద్యం చుట్టూ సాగే దందా మాత్రం మారలేదా? గత వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ అంటూ గొంతెత్తిన కూటమి నేతలే ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారా? పారదర్శకమైన పాలన అందిస్తామన్న చోట పైసా పైసా పోగేసి కోట్లు కొల్లగొడుతున్న సిండికేట్లు ఎవరివి? సొంత పార్టీ ఎమ్మెల్యేలే మద్యం దందాను శాసిస్తుంటే మంత్రి కొల్లు రవీంద్ర ఏం చేస్తున్నారు? ఒక్కో బాటిల్పై 20 రూపాయల అదనపు వసూళ్లు, ఊరూరా వెలిసిన బెల్ట్ షాపులు చూస్తుంటే అసలు ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుందనే ప్రశ్నలు ఇప్పుడు ఏపీలో గట్టిగా వినిపిస్తున్నాయి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ఆ పార్టీకి ఎంతటి నష్టాన్ని మిగిల్చిందో అందరికీ తెలిసిందే. అధికారం కోల్పోయాక ఎందరో నేతలు, ఉన్నతాధికారులు కేసులో ఇరుక్కున్నారు. అయితే అంతటి గుణపాఠం కళ్ల ముందు ఉన్నా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా అదే తప్పు చేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దారులు వేరైనా టార్గెట్ మాత్రం అక్రమార్జనే అన్నట్లుగా ఏపీలో పరిస్థితి తయారైంది. మద్యం చుట్టూ కూటమి ప్రభుత్వం చిక్కుకునే స్థాయిలో లిక్కర్ సిండికేట్ మాఫియా దందా సాగుతోంది. దీని వెనక స్వయంగా అధికార పార్టీల నేతలే ఉన్నారంటూ సొంత పార్టీకి చెందిన నాయకులే రహస్యాలు బట్టబయలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ అక్రమాలు శృతిమించడంతో కూటమి నేతల తీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు ఈ నయా లిక్కర్ దందా ఎలా జరుగుతోంది, దీని వెనక ఉన్న సూత్రధారులు ఎవరు అనే దానిపై ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్ గా చర్చ జరుగుతోంది. ఏపీ వ్యాప్తంగా లిక్కర్ సిండికేట్ దోపిడీ జరుగుతున్నా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కాస్త శృతిమించుతోందనే ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. దీంతో కూటమి నేతల అక్రమాలు ప్రభుత్వానికే చెడ్డ పేరు తెస్తున్నాయంటూ అదే కూటమికి చెందిన ఇతర నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మద్యం షాపులన్నీ ఒక ఎమ్మెల్యే కరసనలోనే నడుస్తున్నాయని, ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ తన వద్ద ఉన్నాయని టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈడ్పుగంటి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు బాంబులా పేలాయి. గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్న దందాను సొంత నేతే బయటపెట్టడంతో జిల్లాలోని కూటమి నేతలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ఏలూరు, భీమవరం, దెందులూరు, చింతలపొడి, పాలకొల్లు, నర్సాపురం, తణుకు, ఆచంట ఇలా ఏ ప్రాంతానికి వెళ్లినా బహిరంగంగా మద్యం షాపుల్లో కోట్ల రూపాయల దోపిడీ సాగుతోంది. ఒక్కో మద్యం సీసాపై 20 రూపాయల చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యేలకు వాటాలు ఉండడం వల్లే ఎక్సైజ్ అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలున్నాయి. సాధారణ సమయంలో 10 రూపాయలు, ప్రైమ్ టైంలో 20 రూపాయలు, ఇక షాపు మోసాక సైడ్ బిజినెస్ లో బాటిల్కు 50 రూపాయలు అదనంగా గుంజుతున్నారట. ప్రభుత్వం బెల్ట్ షాపులను అరికడతామని చెప్పినా క్షేత్రస్థాయిలో మాత్రం ఊరూరా బెల్ట్ షాపులు వెలుస్తున్నాయి. మద్యం షాపుల నుండే భారీగా స్టాక్ బెల్ట్ షాపులకు తరలుతోంది. బెల్ట్ షాపుల నిర్వాహకుల నుండి బాటిల్కు 10 రూపాయల చొప్పున వసూలు చేస్తూ మీరు ఎంతకైనా అమ్ముకోండి, నియోజకవర్గ ఎమ్మెల్యేల పేర్లు చెబుతా, వారికి వాటాలు ఇస్తున్నామంటూ సిండికేట్లు భరోసా ఇస్తున్నారు. అర్ధరాత్రైనా, రేయింబవళ్లైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా అన్న చందంగా మద్యాన్ని అందుబాటులో ఉంచుతున్న కూటమి నేతల కడుపు చల్లగుండా అంటూ మందుబాబులు సంబరపడిపోతున్నారు. కేవలం 10-20 రూపాయలేగా అవినీతి జరుగుతోందనుకుంటే పప్పులో కాలేసినట్టే. భీమవరం ఎక్సైజ్ పరిధిలో జరుగుతున్న దోపిడీ గణాంకాలు చూస్తే కళ్లు బయలు కమ్ముతాయి. భీమవరం, ఉండి, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల్లో 125 మద్యం షాపులున్నాయి. ఇక్కడ ఒక్కో మద్యం షాపు నుంచి 2000 నుంచి 4000 మద్యం సీసాలు వరకు రద్దీని బట్టి విక్రయిస్తారు. అంటే ఒక్కో షాపు రోజుకు 50,000 రూపాయల అదనపు ఆదాయాన్ని గడిస్తుంది. 125 షాపులపై రోజుకు 50 లక్షల రూపాయల సిండికేట్ల జేబుల్లోకి వెళుతున్నాయి. కేవలం ఏప్రిల్ నెలలోనే భీమవరం ఎక్సైజ్ పరిధిలో 1,41,000 లిక్కర్ కేసులు అమ్ముడయ్యాయి. ఒక్కో కేసులో 48, 24, 12 బాటిల్స్ లెక్కన చూస్తే అసలు నెల రోజుల్లో ఈ ప్రాంతంలో భారీగా అక్రమార్జన జరిగింది. అయితే కొందరు తామేమీ 20 రూపాయలు అదనంగా వసూలు చేయడం లేదని, కేవలం 10 రూపాయలు మాత్రమే దండుకుంటున్నామని నిజాయితీ నిరూపించుకుంటున్నారట. మరోవైపు ఇదంతా సిండికేట్ల జేబుల్లోకి మాత్రమే వెళ్లట్లేదని, ఇక్కడున్న ఎమ్మెల్యేలకు, కూటమి నేతలకు, ఎక్సైజ్ శాఖ అధికారులకు ముడుపులు చెల్లించేందుకు ఇదంతా అంటూ విమర్శలు వినిపిస్తున్నాయట. ఇక మరి ఇంత అక్రమం జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే వీటికి సిండికేట్ల ఇచ్చే సమాధానం కూడా ఆశ్చర్యపరుస్తోంది. మాకు మిగిలేదేముంది, గత 5 ఏళ్లు అధికారంలో లేక అప్పుల పాలయ్యాం, ఎమ్మెల్యేలకు, అధికారులకు ముడుపులు చెల్లించడానికి ఈ అదనపు వసూళ్లు అని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఒక్కో నియోజకవర్గంలో 200కు పైగా బెల్ట్ షాపులున్నాయని,
కూటమిలోని నేతలే ఒప్పుకుంటున్నారంటే పాలనలో పారదర్శకత ఎక్కడుంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీలో తాము అధికారంలోకి వచ్చాక పారదర్శకమైన మద్యం విధానాన్ని తీసుకొచ్చామని కూటమి ప్రభుత్వం చెబుతుంటే క్షేత్రస్థాయిలో మాత్రం కథ వేరేలా ఉంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ నేతలు జేబులు నింపుతున్న ఈ దందాపై ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తేలాల్సి ఉంది. మద్యం షాపుల నిర్వాహకులు కూటమి నాయకుల మధ్య ఉన్న ఈ అపవిత్ర కలయిక ప్రభుత్వానికి మాయని మచ్చగా మారకముందే మేల్కోవాల్సిన అవసరం ఉంది. బెల్ట్ షాపులు అరికడతామన్న ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో పల్లెల్లో ప్రజలకు ఏం సమాధానం చెబుతుంది? మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో మద్యం దందా మళ్లీ పడగ విప్పింది. పారదర్శకత పేరుతో వచ్చిన ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సిండికేట్ల దోపిడీని అరికట్టలేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ మద్యం మరక ప్రభుత్వానికి శాపంగా మారకముందే కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆ శాఖ మంత్రిపై ప్రభుత్వంపై ఉంది. మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందనేది వేచి చూడాలి.